కొలొస్సీయులకు 3వ అధ్యాయము 21వ వచనం. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగునట్లు వారికి కోపము పుట్టింపకుడి. మీ పిల్లల మనసు కృంగునట్లు, నువ్వు మాట్లాడితే వాడు హర్ట్ అయిపోవాలి, ఇంక అంతే. నీ బిడ్డ, నీ డాటరు, నీ కొడుకు వాడు డౌన్ అయిపోవాలా? వద్దన్నా, వద్దు వద్దు. వాళ్ళని హర్ట్ చేసి మనం సాధించేది ఏం లేదు. పిల్లలు దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ మనకు. మదర్స్ అనుకుంటారు, విను 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 అంటారు. నో 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 నో. డాడీ ఫీజు కట్టకపోతే మదర్ ఫీజు కడుతుంది. డాడీ ఎంత సమానమో మమ్మీ అంతే సమానం. మమ్మీ ఎంతనో డాడీ అంతే. ఇద్దరికి, మమ్మీ డాడీకి ఇద్దరికి చెప్తుంది బైబిల్ వర్స్. పిల్లల మనసు కృంగేటట్టుగా వాళ్ళ మాట, కోపము రేపకుడి, వారికి కోపము రేపకుడి. వారికి పిల్లల మనసు కృంగిపోయేటట్టుగా మనం మాట్లాడి వాళ్ళని హర్ట్ చేసి మనం సాధించింది ఏం లేదు. వి షుడ్ అండర్స్టాండ్ దేర్ టాక్. లెట్ దెమ్ టాక్, వీ హ్యావ్ టు లిజన్. అరే బ్లాక్ షర్ట్ వేసుకోకరా, బ్లాక్ షర్ట్ వేసుకుంటే మనం శుభకార్యం వెళ్తున్నాం బేట, వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకో, నువ్వు గ్రాండ్గా ఉంటావు నాన్న, సూపర్ ఉంటావు నాన్న, బ్లాక్ షర్ట్ వేసుకో, నేను వద్దనట్లేను, బట్ నువ్వు కొంచెం మంచిగా ఉంటావు నాన్న, అట్లా నాన్న, నీకోసం నాన్న, అమ్మ కదా. పిల్లల మనసు, పాపని బాబుని, పెద్ద పాపని చిన్న పాపని, పెద్ద బాబుని చిన్న బాబుని, ఏ బాబునైనా మనము వాళ్ళ మనసుని మనం హర్ట్ చేయొద్దు. అట్లని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టడం కాదు. వాళ్ళ మనసుని మనము కృంగిపోయేటట్టుగా మాట్లాడద్దు. నువ్వేం చేయలేవురా, పోరా, వేస్ట్ అట్లా నువ్వు చేస్తావు నాన్న, నువ్వే బెస్ట్ నాన్న, నువ్వే బెస్ట్, తెలుసా నీకు, తెలుసా నీ స్కూల్ ఫస్ట్ నువ్వేరా, పాపను పట్టుకొని నాన్న నువ్వే స్కూల్ ఫస్ట్, తెలుసా నీకు. అట్లా మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. నాన్న నువ్వేం చేసి వచ్చాయి, చెడు విషయం నాన్న, ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత ఏ మాత్రం రాదు. రాంగ్ ఈజ్ రాంగ్, రైట్ ఈజ్ రైట్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు టీచ్ దెమ్ వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్. అండ్ వాళ్ళని కరెక్ట్గా ఫస్ట్ మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి. సింపుల్. వాళ్ళని మనం రూల్ చేయాలంటే కాదు, వాళ్ళతో దేవుడు ఉంటాడు, చిన్నపిల్లలతో దేవుడు ఉంటాడు కదా. ఇప్పుడు వాళ్ళు యంగ్స్టర్ అవుతుంటే వాళ్ళకే దేవుడు బలం ఎక్కువ ఇచ్చేస్తాడు, వాళ్ళతోనే దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ మనం బాధపడదు. పిల్లల మనసు కృంగే విధంగా మనం వాళ్ళని కోపం తెప్పించొద్దు వాళ్ళకు. మమ్మీ అయినా అంతే, డాడీ అయినా అంతే. ఇది డాడీని అన్నాడు అంటే మమ్మీని అన్నా అంతే లెక్క. ఎలక్ట్రిక్ బిల్లు డాడీకి వచ్చింది అంటే అది మమ్మీకి వచ్చింది, పాపకు వచ్చింది, బాబుకి వచ్చింది, చిన్నోనికి వచ్చింది, అందరికి వచ్చింది ఎలక్ట్రిక్ బిల్. అంతే కదండి. స్కూల్ ఫీజు కట్టాలన్నా ఏదైనా అంతే. కానీ మనం కుటుంబంలో ఏం చేయాలి, పిల్లల్ని హర్ట్ చేయకుండా వాళ్ళ గురించి మనం రాత్రింబగళ్ళు ప్రార్థన చేయాలి. ఊకే మొరబెట్టుకోవాలి. బస్సులో, రోడ్డు మీద, ఎక్కడ విన్నా, తండ్రి నా పాపని, నా బాబుని రక్షించు నాయన, చెడ్డ సాంగత్యం నుంచి, దుష్ట సాంగత్యం రాకుండా కాపాడు తండ్రి. అయ్యా నా బిడ్డను రక్షించు, నా బిడ్డను కాపాడు, నా కొడుకుని రక్షించు అని మనం దేవునికి ఊకే మొరబెట్టాలి. ఆయన వెనకాల పడాల. అప్పుడు దేవుడు పిల్లల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. కానీ పిల్లల్ని బాధ పెట్టి మనం సాధించింది ఏం లేదు. మనము చాలామంది పేరెంట్స్ ఒకటే కంప్లైంట్, మా బాబు నన్ను కేర్ చేస్తలేడు, మా పాప నన్ను కేర్ చేస్తలేడు. కాదు, ఎక్కడో నోరు జారిండొచ్చు, మీరు ఎక్కడో మౌత్ స్లిప్ అయితే, పిల్లలు హర్ట్ అయితే వాడు ఏం చెప్పలేక, వాడు మమ్మీ మీదకి ఆపోజిషన్ కాలేక, డాడీకి మాట్లాడలేక వాడు ఏడుస్తూ వాడు కుమిలిపోతుంటాడు. వాని వైపు దేవుడు ఉంటాడు, వాళ్ళ వైపు దేవుడు ఉంటాడు. కాబట్టి మళ్ళీ ప్రాబ్లం మనకి. కాబట్టి మనం పిల్లల మనసుని కృంగేటట్టుగా మాట్లాడదు, వాళ్ళని ఎప్పుడు డౌన్ చేయదు, వాళ్ళనే బ్లెస్ చేయాలి. వీ షుడ్ టాక్ దెమ్, వీ షుడ్ బ్లెస్ దెమ్. కానీ ఒక్క ఫాదర్ మాత్రం కొడుకుని శపించింది, నువ్వు మరణానికి పాత్రుడవురా అని అన్నాడు. ఎవరా తండ్రి? ఏ తండ్రి అట్లా అన్నాడండి? సౌలు అన్నాడు, యోనాతాను అన్నాడు. చూసిండ్రా? కానీ దావీదు తన కుమారుని ఎంత బ్లెస్ చేసిండండి. హీ ఎర్న్డ్ మెనీ థింగ్స్ ఫర్ హిస్ సన్. ఎన్నో సాధించి పెట్టిండు. నా కొడుకు నువ్వు రాజు కావాలి. కొడుకులంటే ఆయనకు, దావీదు గారికి ఎంత ప్రేమ, పిల్లలంటే, బిడ్డలంటే ఎంత ప్రేమ కలిగిన ఫాదర్ దావీదు గారు. పిల్లల్ని బ్లెస్ చేసిండు, పిల్లల కోసం దేవుని యందు మొరబెట్టుకున్నాడు. అద్భుత రీతిలో పిల్లల్ని తను బ్లెస్ చేసుకున్నాడు. కానీ సౌలు గారు ఏమంటున్నాడు, కొడుకుని
శాపం పెట్టిండు. నో 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 నో, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలం, ఆయన బిడ్డలం. మనం పిల్లలని బ్లెస్ చేయాలి, ప్రతి పిల్లల్ని బ్లెస్ చేయాలి. పిల్లలతో దేవుడు ఉన్నాడండి. ఆ పాపతో ఉన్నది, బాబుతో ఉన్నాడు. వారిని ఆశీర్వదించి మనం ప్రార్థన చేయాలా. వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళు బ్లెస్ అయితే మనకే బ్లెస్సింగ్ అండి. బాయ్ బాయ్.